హైడ్రా ఆఫీసర్లు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పనిచేయాలి తప్పితే ప్రతిపక్ష పార్టీ నాయకుల బిల్డింగులను కూలగొట్టుడే పనిగా పనిచేయొద్దట. ప్రభుత్వంలో ఉన్న నాయకులు అక్రమ బిల్డింగులు కడితే కూలగొట్టకుండా కావాలనే ప్రతిపక్షంలో ఉండే లీడర్ల బంగ్లాలు వడగొడుతుండ్రట. ఈ ముచ్చటే వాళ్ళన్నారే బాలన్న అంటారా ఈ నుండి. అయ్యా రఘునందన్ రావు గారు ఇక చెప్పుండ్రి. నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి, హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయకూర్రి. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో శిఖంలో బఫర్ జోన్లో రఘునందన్ రావు కట్టిన, దామోదర్ గారు కట్టిన, కేటీఆర్ గారు కట్టిన, కవిత గారు కట్టిన దయాదాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఇన్నరా కమలం పువ్వు పార్టీ లీడరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సార్ ఏమన్నాడు? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల బిల్డింగులు గెస్ట్ హౌస్లే కాదు, ఏ లీడర్ అయినా అక్రమంగా చెరువులు కుంటాలు కబ్జాలు పెట్టి కట్టిన బిల్డింగులు ఉంటే వెంటనే కూలగొట్టాలి. ప్రభుత్వ అధికారులు అంటే ఎట్లుండాలి? ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొందరు అక్రమంగా కట్టిన ఇళ్లను కూడా కూలగొట్టకుండా కొందరినే టార్గెట్ చేసి కావాలని కూలగొట్టుడు పెద్ద కోర్టు పెట్టిన కానులు దాటినట్టే అవుతుంది అనుకోవచ్చుండు. అవు మరి హైడ్రా అధికారులు కూడా అందరినీ ఒక తీరే చూడాలి. ఎవరైతే రూల్స్ తప్పుతుండ్రో వాళ్ళ భరతం పట్టాలి. అప్పట ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి సారు ఫామ్ హౌస్ కాడ డ్రోన్లు ఎగిరేసిర్రట. కారు పార్టీ ఏలుబడల కేటీఆర్ సారు అరెస్టులు కూడా చేపించిండట. ఇప్పుడేమో నాది కాదు అని ఎట్లా అంటుండని మంచిగానే అనుకోవచ్చుండు. అయ్యా రఘునందన్ రావు సారు, మీ లీడర్ల మాటలు ఎప్పుడు ఎట్లుంటాయో ఎవరికి తెలుసు. ప్రజల లెక్క మీరు మాట మీద నిలబడేటోళ్ళు అయితే మీ మాటలు జనం నమ్మేటోళ్ళు. ఇట్లా వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు పొద్దువోడు ఉన్నది తప్పితే మీరు ఇట్లా మాట్లాడుతూ ప్రజలకు ఏమైనా ఫాయిదా ఉన్నదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.